ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, మరి దేవుడు నజరేయుడైన యేసు ప్రభువారు ఈ భూమిలో పరిశుద్ధుడుగా జీవించి జన్మించి నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు ఈ లోకంలో తను చేయాల్సినవన్నీ నెరవేర్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ శిలువ మరణానికి అప్పగించబడ్డాడు. నీ పాపముల నిమిత్తము, నా పాపముల నిమిత్తము ఆ శిలువపై మరణం పొందాలని తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఎంతో ఓర్పు సహనముతో మరి ఈ లోకానికి వచ్చాడు. తనకి ముళ్ళ కిరీటము ధరింపచేసి శిలువను మ్రోయించి పచ్చి మ్రానుపై వ్రేలాడదీశారు. ప్రియ సహోదరి సహోదరుడా, తన శరీరం అంతా దున్నబడ్డది అయినప్పటికీ నీ తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరువురు గనుక క్షమించమని మన పక్షాన ప్రార్థన చేశాడు. తను ఎంత గొప్ప దేవుడుగా ఉన్నాడు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టేవారు ఈ లోకంలో ఎవరూ లేరు. అయినప్పటికీ అంత గొప్ప దేవుడుగా మన కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. సమాధి చేయబడ్డాడు. మరి నీ కొరకు నా కొరకు సమాధి చేయబడి ఒక రోజు మొత్తం మరి శుక్రవారం సమాధి చేయబడి శనివారం అంతా సమాధిలో ఉండి ఆదివారం తెల్లవారుజామున పరిశుద్ధుడుగా, జీవాధిపతిగా, నజరేయుడుగా, జీవగల దేవుడుగా, సజీవుడుగా, సర్వోన్నతమైన తండ్రిగా, సర్వాధికారి అయిన దేవుడుగా తను చెప్పిన విధముగా మూడవ రోజు తిరిగి లేచాడు. ప్రియ సహోదరి సహోదరుడు, గమనిస్తున్నావా? తను దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకి ఈ లోకంలో భయంకరమైన శ్రమలు అనుభవించి మరి సజీవుడుగా లేచాడు, సర్వోన్నతుడుగా లేచాడు, సర్వాధికారిగా లేచాడు, నిజమైన దేవుడిగా లేచాడు. ప్రియ సహోదరి సహోదరుడా, హోసన్నా జయమే, హోసన్నా జయమే, హల్లెలూయా. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు స్తోత్రాలు. దేవా, అంత గొప్ప దేవుడవయ్యా, నీవు నిజంగా అన్న రీతిగా మరి తిరిగి లేచి మా కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచే దేవానికి స్తోత్రాలు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు, 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 హోసన్నా జయమే అంటూ మనము స్తుతి ఆరాధన చేయాలి, స్తుతి కీర్తనలు పాడాలి. దేవునికి మహిమ ఘనత తెచ్చే రీతిగా నేను ప్రయాసపడాలా. ప్రియ సహోదరి సహోదరుడా, నిజముగా దేవుడు లేచి ఉన్నాడు, మహారాజుగా లేచాడు, సర్వాధికారిగా లేచాడు, సర్వసృష్టికర్తగా లేచాడు. నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని పెట్టి మన కొరకు నిత్య రాజ్యాన్ని ఇవ్వడానికి సజీవుడుగా ఉండి ఈ రోజు వరకు మరి ఎంతగా మన గురించి ఎదురు చూస్తున్నాడో, మరి అట్టి జీవితాన్ని జీవించుదామా, పరిశుద్ధమైన మార్గాన్ని ఎంచుకుందామా. ఆ నిత్య రాజ్యంలో దేవునితో పాటు మనము కూడా నివాసం చేయుటకు దేవుడు మనకు అధికారం ఇవ్వబోతున్నాడు. పరిశుద్ధ మార్గాన్ని ఎంచుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు సజీవుడుగా ఉన్నాడు, సర్వాధికారిగా ఉన్నాడు, తన తండ్రి దగ్గర ఉన్నాడు. గనుక ఈ రోజు నుంచి నీ హృదయంలో మార్పు అనేది రావాలా. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి సజీవుడుగా ఉండి నిత్య రాజ్యాన్ని సిద్ధపరచడానికి ఎంతగానో మరి దేవుడు చూస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, చూస్తావా? ఇన్ని కార్యములు దేవుడు ఈ లోకంలో చేసిన భయంకరమైన కార్యాలు జ్ఞాపకము చేసుకోవాలి. తన అన్న మాట ప్రతిదీ నెరవేర్చాడు. మాట తప్పని దేవుడు, మార్పు చెందని దేవుడుగా, సజీవుడుగా, సర్వాధికారిగా, రాజుల రాజుగా, ప్రభులు ప్రభుగా, గొప్ప ఘనుడుగా, యోగ్యుడుగా, అర్హుడుగా, పాత్రుడుగా, నిజమైన దేవుడుగా, శక్తిమంతుడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇకనైనా మార్పు చెందాలి. దేవుని రాకడ అతి సమీపంలో ఉంటుండగా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి త్యాగం చేసి బలి అయి తిరిగి లేచిన దేవుని చెంతకు చేరాలంటే ఈ లోకంలో పరిశుద్ధమైన మార్గమును ఎంచుకోవాలా. నిత్య రాజ్యానికి చేరాలంటే మన ప్రయాసం పరిశుద్ధంగా ఉండాలా. ఆ శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకొని ఎంతగా శ్రమలు అనుభవించాడో, ఎన్ని శిక్షలు అనుభవించాడు, ఎంతగా అవమానించబడ్డాడో, ఎంతగా మరి రిక్తుడై ఈ లోకంలో నీ కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆ త్యాగము జ్ఞాపకము చేసుకొని దేవునితో సవాసం చేసే రీతిగా నిత్య రాజ్యంలో 1000 ఏళ్ళు పరిపాలనలో దేవునితో మనము, మన కుటుంబాలు మరి కృతజ్ఞతాస్తుతులు, స్తుతి ఆరాధనలు చెల్లిస్తూ దేవునితో సంతోషంగా గడిపే రీతిగా మనం ప్రయాసపడాలి. ప్రియ సహోదరి సహోదరుడా, నిర్లక్ష్యములు చేయవద్దు. దయచేసి ఈ రోజు నుంచి అయినా మరి జీవాధిపతి అయిన దేవుని వైపు చూడాలా, నిత్య రాజ్యానికి చేరుకోవాలా. మనలో ఉన్న పాప దోషములన్నీ వదిలిపెట్టుకొని మరి ఆ మార్గంలో నడిచే రీతిగా ఉండాలి. ఇకనైనా మనలో మార్పు చెందకపోతే ఆ నిత్య రాజ్యం రాదు. మార్పు చెందకపోతే ఆ నిత్య పరలోకంలో మనం ఉండలేము. గనుక ఈ క్షణమే నీవు నీ కుటుంబం మార్పు చెందాలి. నువ్వు అనేకుల గురించి ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలి. నీ కుటుంబంలో రక్షణ లేని వారి కొరకు భారం కలిగి ప్రార్థన చేయి. రేయి మొదటి జామున లేసి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వినడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ ప్రతి సమస్యను తొలగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ప్రార్థన చేస్తావా?
ఈ క్షణమే మోకరించి నీ జీవితంపై అధికారం ఇచ్చి చూడు. గొప్ప కార్యములు చూడగలవు. నీవు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుడు సెలవిచ్చాడు గదా! ప్రియ సహోదరి, సహోదరుడా, జీవాధిపతి అయిన దేవుని వైపు చూడు. ఆ నిత్య రాజ్యంలో దేవునితో సహవాసం చేసే జీవితాన్ని నీవు పంచుకోవాలి. నీ కుటుంబం, నీ పిల్లలు, నశించుచున్న ఆత్మల కొరకు, దేశ రక్షణ కొరకు, అధికారుల కొరకు, దైవజనుల కొరకు, సంఘాల కొరకు ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలి. ఆ రీతిగా ఉండి ఆయన నామాన్ని ఘనపరిచి మహిమపరిచే రీతిగా ఉండాలి. ఆయన రక్త శరీరాలు భుజించే వారంగా మనము ముందుకు సాగిపోయే కృపలో, మరి దేవుని కృపలో మనం వర్ధిల్లబడాల. ప్రియ సహోదరి, సహోదరుడా, శిలువ మరణాన్ని చూసినాము. మరి దేవుడు మరి శుక్రవారం గుడ్ ఫ్రైడే జరిగించుకున్నాము. శనివారం దేవుడు సమాధిలో ఉన్నాడు. ఆదివారము పునరుత్థానుడై పరిశుద్ధుడై మరి లేపబడ్డాడు గనుక ఆ నిత్య రాజ్యానికి అవరోహణమై వెళ్ళిన దేవుణ్ణి ఆయన రక్త శరీరాలు భుజిస్తూ ఆయన బిడ్డలంగా, పరిశుద్ధులంగా, నీతిమంతులంగా నిత్య రాజ్యానికి చేరుకునే రీతిగా ప్రయాసపడాలి. ఆమేన్.